తననననననన నా నీవే నేనయి. అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణదీప్తి. ఈరోజు నా నీవే నేనే నవల 16వ భాగాన్ని చదువుతున్నాను. నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ మా ఛానల్కి స్వాగతం. తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మీ కామెంట్స్ని మాకు తెలియజేయండి. ఇంకా కథలోకి వెళితే, వసుంధర మోహనకు ఫోన్ చేసింది. ఏంటి ఇప్పుడు ఇది ఫోన్ చేసింది అనుకుంటూ ఫోన్ ఎత్తిన మోహన, హా అక్క చెప్పు అంటూ రెస్పాన్స్ ఇచ్చింది. మోహన, మీ అక్క వసుంధర కాదమ్మా, వసుంధర అమ్మను ఛాయను మాట్లాడుతున్నాను అంది. ఎక్కడి నుంచో కన్నీరు అప్పు తెచ్చుకుని మరీ మాట్లాడుతున్నట్టుగా ఛాయ. ఛాయ పెద్దమ్మ చెప్పండి, మీ గొంతు అలా ఉందేంటి అడిగింది మోహన. మోహన నోటి నుంచి ఛాయ పెద్దమ్మ అని మాట వినగానే, ఛాయ అత్త ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసింది అన్నాడు శ్రీకాంత్ ఫోన్లో ఉన్న ఛాయకు వినపడకుండా చిన్నగా నసుగుతున్నట్టు. నాకేం తెలుస్తుంది, విను అని స్పీకర్లో పెట్టి మాట్లాడటం మొదలుపెట్టింది మోహన. మరి అది ఏమీ లేదమ్మా మోహన అంటూ ఆవిడ చెప్పబోతూ ఉండగానే శ్రీకాంత్ మోహన చేతి నుండి ఫోనును తీసుకుని స్పీకర్ ఆఫ్ చేసి వినటం మొదలుపెట్టాడు. మోహన శ్రీకాంత్ వైపు ఎందుకు అన్నట్టుగా కళ్ళు ముడివేసి ఆశ్చర్యంగా చూసింది. పెదవుల మీద చూపుడు వేలు ఉంచి సైలెంట్గా ఉండు, మాట్లాడకు అన్నట్టుగా సైగ చేశాడు శ్రీకాంత్. చూడు మోహన, ముందు నుంచి వసుంధర శ్రీకాంతులు ఒకరి పట్ల ఒకరు ఇష్టాన్ని చూపించటం చిన్నప్పటి నుంచి అందరికీ తెలుసున్నటువంటి విషయమే. అది అలా చదువుకి విదేశాలకు వెళ్ళగానే ఇక్కడ మీ కుటుంబాల్లో ఏం జరిగిందో నాకు తెలియదమ్మా. ఏదో చిన్నతరపు తొందరలో శ్రీకాంత్కి నీకు పెళ్లి జరిగిపోయింది. అది తెలిసిన దగ్గర నుంచి వసుంధర మనసులో లేదంటే నమ్ము, ఎప్పుడూ ఏదో కోల్పోయినట్టు ఉండటమే. అది కూడా కాకుండా మొన్న పార్టీలో అందరూ నీ గురించి, మీ పెళ్లి గురించి మాట్లాడటమే అనుకో. ఏదో పెద్దదాన్ని నేను మాట్లాడేనే అనుకో. మీ ఆయన చిన్నంతరం పెద్దంతరము లేకుండా అందరిలోనూ అరిచి గొడవ చేయటమా? దానిని సపోర్ట్ చేస్తూ మీ అమ్మమ్మ, మీ తాతయ్య మాట్లాడటమా? ఏం చేస్తాం, మీ దగ్గర సహాయాన్ని పొంది ఉన్నవాళ్ళం, ఇక మీదట కూడా పొందాలి అనుకునేవాళ్ళం కదా అనుకుని నోరు మూసుకున్నాను. ఆ మాటలన్నీ మీ అమ్మమ్మ మనసులో పెట్టుకున్నట్టుంది. ఈరోజు వసుంధరకి శ్రీకాంత్ కంపెనీలో ఉద్యోగం ఇప్పించమని అడగటానికి వెళ్ళాను. మీ అమ్మమ్మ నాకు సంబంధం ఏమీ లేదు, ఆ కంపెనీ నా కొడుకుది అని తప్పించుకుంది. ఏం కాస్త వాడికి ఫోన్ చేసి చెప్తే అరిగిపోతారా? ఏదో పెద్దింటి పిల్ల అయిన వాళ్ళ కంపెనీ ఉండగా ఇంకో కంపెనీ ఎందుకని? కాస్త ఆ ఉద్యోగం పేరుతో నలుగురిలోనూ కలిస్తే దాని మనసులో ఉన్న ఆ బాధ ఏదో కొంచెం తగ్గుతుందని అనుకున్నానమ్మా. మీ అమ్మమ్మలా కాకుండా కనీసం నువ్వన్నా మీ మామయ్యకు విషయాన్ని చెప్పి కాస్త వసుంధర ఉద్యోగం సంగతి చూడమ్మా, వింటున్నావా అని అడిగింది ఛాయ. వెంటనే శ్రీకాంత్ మోహనని చూస్తూ అలాగే మాట్లాడతాను అని చెప్పు అన్నాడు. మోహన శ్రీకాంత్ వైపు అలాగే అయోమయంగానే చూస్తూ, అలాగే పెద్దమ్మ, నేను మాట్లాడతాను, ప్రయత్నం చేస్తాను అంది. బంగారు తల్లి, ఏదో మాట కరుకు కానీ నేనెప్పుడూ నీ గురించి తప్పుగా మాట్లాడలేదమ్మా. ఈ విషయం వెంటనే వసుంధరకి చెప్తాను అంటూ ఫోన్ పెట్టేసింది ఆవిడ. ఆవిడ ఫోన్ చేసిన చాలాసేపటి వరకు ఆ విషయం గురించే ఆలోచిస్తూ ఉండిపోయింది మోహన. ఆ విషయం గమనించిన శ్రీకాంత్, అమ్మయ్య ఎంత ప్రశాంతంగా ఉంది అన్నాడు ఛాయలాగానే మాట్లాడుతూ. అది చూసిన మోహన, ఏమిటి మావయ్య, ఆవిడ ఏదో మాట్లాడుతున్నారు కదా, నువ్వు అలాగా ఫోన్ నన్ను విననివ్వకుండా లాక్కున్నావు ఎందుకు అని అడిగింది మోహన. శ్రీకాంత్ మోహన ఫోనును తన చేతిలోకి తీసుకుని, చూడు, ఈ టైం నాది, ఈ టైంలో నువ్వు కేవలం నేను చెప్పినవే వినాలి, నేను చెప్పినవి మాత్రమే వినాలి, నాతోనే మాట్లాడాలి, కేవలం నాతోనే, అర్థమైందా అడిగాడు వంకరగా చూసి నవ్వుతూ. ఏంటో ఈ కొత్త గోల అంటూ బుద్ధిగా తన తల ఊపింది మోహన. అది అలా ఉండాలి గుడ్ గర్ల్ అంటే అంటూ మోహన చెయ్యి పట్టుకుని, అవును మోహన, ఛాయ గారి దగ్గర నీ నెంబర్ ఎలా ఉంది అడిగాడు శ్రీకాంత్. నా నెంబరు వసుంధర అక్క దగ్గర ఉంది, అందుకే ఫోన్ చేసింది చెప్పింది మోహన అమాయకంగా చూస్తూ. అంటే నువ్వు వసుంధర కాంట్రాక్ట్లో ఉంటున్నారా అడిగాడు శ్రీకాంత్.
అవును మావయ్య, ఈ మధ్యన వసుంధరక్క చాలా మారింది. ఆ మధ్యన మన అందరికీ కలిపి వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేసింది కదా. తర్వాత మెల్లగా చాట్ చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు కనీసం రోజుకి 3-4 సార్లు ఫోన్ చేసి మాట్లాడుకుంటాం ఇద్దరమును, చెప్పింది మోహన. రోజుకి 3-4 సార్లా? అంతలా మాట్లాడుకోవడానికి మీకు ఏం మాటలు ఉంటాయే? అడిగాడు శ్రీకాంత్. ఏంటి మావయ్య ప్రతిదానికి ఏదో ప్రశ్న వేస్తున్నావు అంటూ, నాకు నిద్ర వస్తోంది బాబు అంటూ శ్రీకాంత్ చేతిని తన చేతుల్లోనికి తీసుకుని అతని భుజంపై తల వాలుస్తూ అలసటగా కళ్ళు మూసుకుంది మోహన. ఈ ఛాయ వసుంధర ఇద్దరికీ ఇద్దరూ సరిపోయారు. మోహనకు ఇబ్బంది కలగకుండా ఈ విషయం నుంచి బయటపడాలి. ఎలాగా అనుకున్నాడు శ్రీకాంత్ తనలో తాను. వసుంధరకి శ్రీకాంత్ కంపెనీలో ఉద్యోగం వస్తుందా? మోహన వసుంధరను ఎదుర్కోగలదా? అలా కాదు మోహి, నాకు చిన్నప్పటి నుంచి ఛాయగారి ప్రవర్తన నచ్చేది కాదు. మీ అమ్మ అయితే అసలే అసహించుకునేది. నిజం చెప్పాలంటే మా అక్క దాని ఇంట్లో పని వాళ్లతో కూడా ఎంతో మర్యాదగా మాట్లాడుతుంది. అటువంటి మా అక్క ఒక మనిషిని అసహించుకోగా చూసింది ఈ ఛాయగారి విషయంలోనే. మా అమ్మా నాన్న పక్కన ఉంటే ఆవిడ మమ్మల్ని చాలా బాగా చూస్తూ చాలా గారాబం చేస్తున్నట్టుగా మాట్లాడేది. మా అమ్మా నాన్న కాస్త పక్కకు వెళ్తే చాలు ఆవిడ నిజస్వరూపంలోనికి దిగిపోయేది. నాకు చాలా రోజులు ఈ విషయం తెలిసేది కాదు. అమ్మాయిలతో పోల్చితే అబ్బాయిలు ఇలాంటి చాలా విషయాల్లో గ్రహించడంలో వెనకబడి ఉంటారు అన్న విషయం మాత్రం నిజం. ఇక వసుంధర విషయానికి వస్తే నిజంగా చిన్నతనంలో చాలామందిని చూస్తాం, ఇష్టపడతాం. ఏ సినిమాలో ఏ హీరోయిన్ని చూసినా ఆ హీరోయిన్ని ఫాలో అవుతాం. ఒక్కసారి ఆలోచించు, నా ప్లేస్లో ఏ హీరోనో లేక నీ ప్లేస్లో ఏ హీరోయిన్నో ఊహించుకుని చూడు. 1 గంట ఆలోచిస్తే నిజంగా నా మొగుడే నాకు కరెక్ట్, వాడిని భరించలేమేమో అనిపిస్తుంది. అలాగే మగవారికి కూడా నాకు నా భార్య కరెక్ట్ అని రాజీ పడిపోతాం. ఊహల్లో చాలామంది కనిపిస్తారు మోహన, కానీ పక్కన ఒక్కరే ఉంటారు. అలాగే నా పక్కన ఇప్పుడు ఎప్పుడూ నువ్వే ఉండాలని కోరుకుంటాను. ఇంతకుముందు ఏం జరిగిందో నాకు తెలియదు. ఇక మీదట మాత్రం నా జీవితం మొత్తం నువ్వే మోహన. ఇన్ కేస్ ఎవరైనా మన మధ్యన ఎటువంటి మనస్పర్ధలైనా సృష్టించాలి అనుకునేలా ఉన్నా, నీకు ఏవైనా విషయాలు తెలిసినా మోహి, ఇంకా విషయంలో ఎటువంటి ఇబ్బంది కలిగినా నాతో ఎటువంటి మొహమాటము లేకుండా చర్చించు. అంతేకాని ఆవేశంలో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు. నీకు దూరంగా నేను ఉండలేనే. నువ్వు లేకుండా నా జీవితాన్ని నేను అసలు ఊహించుకోలేను అన్నాడు శ్రీకాంత్ బాధగా మోహన కళ్ళల్లోకి చూస్తూ. అబ్బా ఏంటి బాబు, నువ్వు కారెక్కిన దగ్గర నుంచి ఇవే మాటలు. నాకు నీ గురించి తెలుసు. నువ్వు నోరు మూసుకుని కూర్చో, నన్ను కూడా ప్రశాంతంగా కూర్చొనివ్వు అంది మోహన అతన్ని గట్టిగా పట్టుకుని మళ్ళీ అతని భుజం మీద తల ఆనిస్తూ. రే మహానుభావుల్లారా, మేనకోడళ్లను మరదళ్లను చెల్లెళ్లను పక్కన పెట్టుకుని అమ్మాయిలకు లైన్ వేయకండిరా రే. నా మాట వినకపోతే ఇదిగో నాకులాగే అరకత్తెరలో పోక చెక్కలాగా ఏడుస్తారంతే అనుకున్నాడు శ్రీకాంత్ తనలో తాను రోడ్డు మీద కనిపిస్తూ ఆవారాగా తిరుగుతున్న కుర్రాళ్లను చూసి. మోహన లే, ఇంటికి వచ్చేసాం, పద లోపలికి అంటూ మోహనను రేపుతున్న శ్రీకాంత్ను చూసి నవ్వేశాడు ఇంటిలో పనిచేసే పాత డ్రైవర్. అతను భాస్కర్ గారి పర్సనల్ డ్రైవర్. చిన్నప్పటి నుంచి ఉండడం వలన మోహన శ్రీకాంత్ని దగ్గర ఉండి చూడటం వలన వారి దగ్గర అతనికి చేరిక ఎక్కువ. దీనిని కట్టుకోవడం కాదు కానీ ఇంట్లో ఉన్న డ్రైవర్కి కూడా నేను చులకనైపోయాను అని శ్రీకాంత్ గట్టిగానే అతనికి వినిపించేలా అన్నాడు. ఆయమ్మే కాదు బాబు, మనకన్నా కూసంత చిన్నవాళ్ళైన అమ్మాయిల్ని కూడా మనం కట్టుకున్నా వ్యవహారం ఎట్టనే ఉంటుంది. చెప్పొద్దు, అట్ట కులికే పెళ్ళామే ఉండాలి. దాని కులుకులు చూసి పొంగే మనసు మనకు ఉండాలి కానీ 3 అలకలు 4 బుజ్జగింపుల్లాగా జీవితం వెళ్ళిపోదా ఏటి? ఆవిడ లేదు కానీ సాయం పట్టండి, సరుకులు నేను అట్టుకొస్తా అన్నాడు ఆ డ్రైవర్. అతని మాటలు విన్న శ్రీకాంత్కి సిగ్గుతోటి ముఖం ఎర్రబడింది. అతనికి తన ముఖం కనిపించకుండా దాచుకుంటూ మోహనను భుజాల మీద ఎత్తుకుని పైకి తన గదిలోనికి తీసుకువెళ్ళాడు శ్రీకాంత్. అతను ఎత్తుకున్న 2వ నిమిషానికి అతని మెడ చుట్టూ చేతులు వేసి కాళ్లను అల్లాడిస్తూ కన్ను కొట్టింది మోహన. దొంగ రాస్కెల్, నువ్వు లేచి ఉండి నా చేత మోయించుకుంటున్నావా అడిగాడు శ్రీకాంత్ నవ్వుతూ. నా మొగుడు నన్ను ఎత్తుకోకపోతే నేనే నా మొగుడు మీదకెక్కుతా, అంతేగాని తగ్గేదేలే అంది అల్లరిగా మోహన. నీ సంగతి ఇక్కడ కాదే, పద గదిలోకి అన్నాడు శ్రీకాంత్ నవ్వుతూ ఆమెను తీసుకుని వెళ్తూ. పోవోయ్ బడాయి,
ఎక్కువ చేస్తే మా మావయ్యకు చెప్తా తెలిసిందా అంటూ మోహన శ్రీకాంత్ బుగ్గను కొరికింది. రాక్షసి, ఏమీ తెలియని అమాయకుడిని ఇలా చంపేస్తావా ఏంటే అంటూ ఉన్న శ్రీకాంత్ మెయిన్ హాల్లోకి అడుగుపెట్టాడో లేదో అక్కడ ఉన్న సీన్ చూసి మోహనను కంగారుగా కిందకు దించేశాడు. మోహన కూడా హడావిడిగా కిందకు దిగి బట్టలను సర్దుకుని ఎదురుగా ఉన్న వాళ్ళను చూసి చిన్నగా చిరునవ్వు నవ్వి నమస్కారం అండి అని వాళ్ళ చూపులను ఎదుర్కోలేక వాళ్లకు ముఖాన్ని చూపించలేక శ్రీకాంత్ వెనకాల నక్కింది. శ్రీకాంత్ మోహన ఎదురుగుండా భాస్కర్ గారు, ఆయన స్నేహితులు కొంతమంది వారి భార్యలతోటి గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ నిర్ణయం భాస్కర్ గారి షష్ఠి పూర్తి రోజున ఆయన ఫ్రెండ్స్ తోటి ప్రతి సంవత్సరంలో ఏదైనా ఒక రోజు లేటు వయసులో ఉన్న తామంతా కలిసి కాలక్షేపం చేయాలి అని చేసుకున్నటువంటి ఓడంబడిక. ప్రతి సంవత్సరము ఒకరి ఇంటిలో ఆ హడావిడి అంతా ఏర్పాటు చేయబడుతూ ఉంటుంది. ఈసారి భాస్కర్ గారి వంతు. వారందరి మధ్యలోనూ తాను భార్య సమేతంగా ఇరుక్కున్న శ్రీకాంత్కి ఆ ముసలివాళ్ల కొంటె చూపుల నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియలేదు. అదే సమయంలో ఏం చేయాలో తెలియని మోహన శ్రీకాంత్ వెనకాల నక్కింది. జానకమ్మ గారి పక్కన కూర్చున్న ఒక ఆవిడ, చూస్తూ ఉంటే నీ మనవరాలు చదువయ్యే లోపలే నిన్ను నాయనమ్మని చేసేలా ఉంది, కాస్త చూసుకోవే జానకమ్మ అంటూ కామెంట్ విసిరింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ గొల్లున నవ్వేశారు. అది విన్న మోహన ఇక అక్కడ ఉండలేక గబగబా మెట్లను ఎక్కి తన రూమ్కి పారిపోయింది. శ్రీకాంత్ కూడా అదే సందు అన్నట్టు మోహన అంటూ తాను కూడా మోహన వెంట పైకి వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరినీ చూస్తున్న భాస్కరం గారితోటి, ఏమయ్యా భాస్కరం, నీకు నీ పెళ్ళైన కొత్తలో రోజులు గుర్తొచ్చినట్టుగా ఉన్నాయే అంటూ చలోక్తి విసిరాడు పక్కనున్న ఇంకో ముసలాయన. అవును మరి, నీకు ఏమీ తెలియకుండానే కన్నావు 6 మంది పిల్లల్ని అన్నారు భాస్కరం గారు కళ్ళజోడులో నుంచి ఆయన్ని ఆయన భార్యను తిప్పి తిప్పి చూస్తూ. పండు వయసులో సరదాలు సరసాలు ఇలాగే ఉంటాయి. అర్థం చేసుకుని అలసట తీర్చే తోడు ఉండాలి, కానీ జీవితం కష్టాల సాగరం అయినా తృప్తితోటి బతికేయవచ్చు. ఆ తరం వారి నుండి ఈ తరం వారు నేర్చుకునే పాఠం అదే అనుకున్నారు శ్రీకాంత్ మోహన అక్కడ నుంచి వాళ్ళను చూస్తూ. చూసావా మోహి, ఎంత ప్రశాంతంగా నవ్వుకుంటున్నారో, అలా మనం మన స్నేహితులతో ఉండగలమా అన్నాడు మోహన చేతిని ముద్దు పెట్టుకుని శ్రీకాంత్. నాకు తెలిసి ఆ టైంకి మనిషి మాటలు వినేది కేవలం ఒక రోబోటే అయ్యుంటుంది మావయ్య. ఎందుకంటే టెక్నాలజీ పుణ్యమా అని ఇప్పటికీ నీ చేతిలోనూ నా చేతుల్లోనూ సెల్ ఫోన్ లేకుండా ఉండటం లేదు చూడు. మనం ఇలాంటివన్నీ ఆలోచించడం అత్యాశ అవుతుందేమో అంది మోహన నవ్వుతూ. నువ్వు మరీ దారుణం మోహి, కనీసం కమ్మగా కలలను కూడా కననివ్వవు అన్నాడు శ్రీకాంత్ కినుకగా చూస్తూ. నువ్వు కలలు కను మావయ్య, పగటి కలలను మాత్రం కనకు. నీ మనసును నువ్వు అలాంటి కలల వలన ఇబ్బంది పెట్టుకోవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు సుమా అంది మోహన శ్రీకాంత్కి దగ్గరగా వచ్చి అతని గుండెల మీద వాలుతూ. అలా గుండెల మీద వాలిన మోహన చుట్టూ చేతులు వేసి మరింత దగ్గరగా పొదువుకుని, నా పగటి కల అయినా రాత్రి కల అయినా నాతో తప్పకుండా నువ్వు ఉండవు. నువ్వు ఉండగా ఏ కలలోనైనా నేను ఆనందంగానే ఉంటాను అంటూ మోహన చేయి పట్టుకుని బాల్కనీలోకి తీసుకుని వెళ్ళి ఉయ్యాలలో కూర్చుని మోహనను తన ఒళ్ళోకి లాక్కుని, మోహి, అందరూ డబ్బు ఉన్న వాళ్ళని చూసి అనుకుంటారు వాళ్ళకేం డబ్బు ఉంది కదా అని, అలాగే తమకి అవసరం వచ్చినప్పుడు డబ్బుంది కదా మనకు కొంచెం సాయం చేయొచ్చు కదా అని అనుకుంటారు. అదేదో వాళ్లకు ఫ్రీగా వచ్చినట్టు. డబ్బు అనేది ఎవరికైనా కష్టపడితేనే వస్తుంది. ఈరోజు డబ్బు ఉండగా మిర్చి మేకతోలు కప్పిన వాళ్ళు రేపు అది లేకపోతే మనల్ని మనుషులుగా కూడా కాదు కదా, కనీసం వాళ్ళ ఇంట్లో కుక్కల్ని చూసినట్టుగా కూడా చూడరు. నీకో విషయం తెలుసా, చాలామంది మనుషుల జీవితాల కన్నా ఉన్నవాళ్ళ ఇంట్లో కుక్కలకు ఇచ్చే మర్యాద చాలా ఎక్కువ. ఈ డబ్బు మన దగ్గర మన చేతిలో నుంచి జారిపోయిన తక్షణం మనం కూడా అదే కేటగిరీలోకి వచ్చేస్తాం. లోకం ఏమంటుందో తెలుసా, ఉన్నని నాళ్ళు తెగ మిడిసిపడ్డాడు, చివరికి ఏమైంది, ఈరోజు చతికిల పడ్డాడు అంటారు. అంతెందుకు, మన ఐడెంటిటీని మనం బయట పెట్టేదాకా నీతో పానీపూరి తినేవాడిని, సినిమాలకు తిరిగేవాడిని, హైదరాబాదు విజయవాడ బైక్ మీద తిరిగి వచ్చేవాళ్ళం. మన ఐడెంటిటీ బయటపడ్డాక కనీసం నీతో సరదాగా పార్కులో కూర్చునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఏదో అన్ని చోట్ల మన అనేవాళ్ళు సెక్యూరిటీ ఇస్తున్నారు, కానీ లేకపోతే నువ్వు ఏ గొడవలు లేకుండా కాలేజీ నుంచి ఇంటికి రాగలవా చెప్పు. ఇది మన పరిస్థితి. మన జీవితం ఒక అద్దాల మెడ.
ఆ అద్దాల నుంచే ప్రపంచం మనల్ని చూడాలి. మన అనుకునే వాళ్ళ దగ్గరే మనం ఓపెన్ అవ్వాలి. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, మోహి, నువ్వు నన్ను తప్పుగా అనుకోకు. కొంచెం వసుంధరతోటి జాగ్రత్తగా ఉండు. వసుంధర నా గురించి ఏమనుకుంది, నేను వసుంధర గురించి ఏమనుకున్నాను, ఇవన్నీ ఇప్పుడు అప్రస్తుతం. ఆమెతోటి నేను ఏనాడు మెంటల్లీ రిలేషన్లో కూడా లేను. ఫిజికల్ రిలేషన్ ఆమెతోనే కాదు, ఎవరితోనూ లేను. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఇదే నిజం. మన ఇద్దరి మధ్యన ఉండేటటువంటి మాటలను మన ఇద్దరి మధ్యలోనే ఉండేలా చూడు. మూడో మనిషి దగ్గరకు ఈ మాటలు వెళ్ళటం నాకు సుతరాము ఇష్టం లేదు. అలాగే నువ్వు ఎవరికైనా సంజాయిషి ఇచ్చుకోవాలి అంటే అది కేవలం నేను, అమ్మో, అమ్మమ్మో, మీ అన్నయ్యో, లేక మీ నాన్నగారో, లేక మా నాన్నో అవ్వాలి. వాళ్ళకు తప్ప నువ్వు ఎటువంటి సంజాయిషి ఎవ్వరికీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. నువ్వేమీ చిన్నపిల్లవు కావు. నీకు బుద్ధులు ఎవ్వరూ చెప్పక్కర్లేదు. నీ వ్యక్తిగత స్వాతంత్రం, స్వేచ్ఛ ఎప్పుడూ నీవే. మన అంతరంగిక విషయాలు ఎవ్వరికీ చెప్పకూడదు. అర్థమవుతోందా? అడిగాడు శ్రీకాంత్. అదంతా సరే, ఇప్పుడు నువ్వు ఈ విషయాలన్నీ నాకెందుకు చెప్తున్నావు మావయ్య? అడిగింది మోహన అర్థం కాక. పార్టీలో జరిగిన విషయాలని అక్కడే వదిలేయక ఇంకా ఆ విషయాలన్నీ నీ తలలో పెట్టుకుని ఎందుకు బాధపడుతున్నావు మేడం? మనకు సంబంధించిన విషయాల్లో నువ్వు జాగ్రత్తగా ఉంటే చాలు. నిన్ను జాగ్రత్తగా చూసుకునే విషయంలో మీ మావయ్య ఎప్పుడూ ముందుంటాడు. ఏదైనా పెద్ద విషయం చేసే ముందు మాత్రం 1కి 10 సార్లు ఆలోచించి నాకు చెప్పి చెయ్యి చాలు అంటూ మోహనను ఇంకా దగ్గరగా పొదవుకున్నాడు శ్రీకాంత్. అదంతా సరే కానీ నువ్వేంటి ఓ మీదకి వచ్చేస్తున్నావు? కొంచెం గ్యాప్ ఇవ్వు, నేను ఫ్రెష్ అవ్వాలి అంది మోహన. ఏంటికి మీదకి వస్తున్నావు అని అడుగుతావు? నేను నీ మీదకి ఎందుకు వస్తున్నానో నీకు తెలియదా? అడిగాడు శ్రీకాంత్ మోహన బుగ్గల మీద ముద్దు పెట్టుకుంటూ. అబ్బా, నేను చెప్పానా నేను స్నానం చేయాలని? అంది మోహన బుంగ ముద్దు పెడుతూ. ఓకే అంటూ మోహనను సరిగ్గా కూర్చోబెట్టి తన టీషర్టు తీయడం మొదలుపెట్టాడు శ్రీకాంత్. ఏం చేస్తున్నావు ఇక్కడ? అడిగింది మోహన శ్రీకాంత్ వైపు చూస్తూ. నీకు తెలుసా మేడం, స్నానం చేయాలంటే షర్టును విప్పాలి అన్నాడు నవ్వుతూ శ్రీకాంత్. నేను స్నానం చేయడానికి నీ షర్టు విప్పడం ఎందుకు? అంది మోహన చిరాగ్గా చూస్తూ. ఎందుకు అంటూ మోహనని ఎత్తుకుని తీసుకుని వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో మెట్లు దిగటం మొదలుపెట్టాడు శ్రీకాంత్. రే శ్రీ, వద్దురా, కొత్త డ్రెస్సు, కాసేపు ఆగరా మగడా అంటూ మోహన బతిమలాడుతూ ఉంటే అది చూసిన శ్రీకాంత్ నవ్వుతూ, ఏం పిలిచావే శ్రీ అని గుండె ఆగి కొట్టుకుంటుంది అలా వింటే. తెలుసా, మోహనను తన మీదకు లాక్కుని తను అమాంతం నీళ్లలోకి మోహన సమేతంగా దిగిపోయాడు. ఊహించని ఈ పరిణామానికి మోహన ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరయింది. అది చూసి నవ్వుతూ శ్రీకాంత్, ఏయ్ సరిగ్గా లేచి నుంచో, ఇక్కడ 5 అడుగుల కంటే ఎక్కువ లోతు లేదు అన్నాడు నవ్వుతూ. అది విన్న మోహన తన చుట్టూతా చూసుకుని అలా శ్రీకాంత్ వైపు చూసి తిరిగి నవ్వుతున్న అతని ముఖాన్ని చూసి సిగ్గుగా తల ఉంచుకుంది. అందుకే స్విమ్మింగ్ నేర్చుకోవాలి అని గొడవ పెట్టాను. ఎప్పుడైనా నా మాట విన్నావా? అడిగాడు. చెప్పవలే గొప్ప, నా కొత్త డ్రెస్ కాస్త తడిసిపోయింది. ఎంత ఇష్టంగా కట్టుకున్నానో తెలుసా పాడు పిల్లోడా అంది మూతి వంకరగా తిప్పుతూ మోహన. అబ్బా, ఈ మధ్యన నీకు అలకలు బాగా ఎక్కువైపోయాయి తెలుస్తుందా? నిన్ను బతిమలాడలేక చస్తున్నా, బొత్తిగా సత్యభామలా తయారయ్యో అన్నాడు శ్రీకాంత్. పో, నేను అసలు నీ మీద అలగను, నీతో మాట్లాడను అని మోహన కావాలని స్విమ్మింగ్ పూల్ నుంచి తప్పించుకుంటూ శ్రీకాంత్ నుంచి బయటపడుతున్నానని ఆనందంతో మెల్లగా మెట్లను ఎక్కబోయింది. హలో, ఏంటిది? అడిగాడు శ్రీకాంత్ మోహన చేతిని పట్టుకుని ఆపుతూ. ఏమీ లేదు, నన్ను వెళ్ళని అంది మోహన. అబ్బచ్చా, నా చేతుల నుంచి పారిపోదామనే? అదేమీ కుదరదు. అలగను అంటూ ముఖం కోపంగా పెట్టుకుని వెళ్ళిపోతున్నావు. దొంగ ఎత్తులు వేయకుండా ఇలారా అంటూ తన మీదకు ఆమెను లాక్కున్నాడు శ్రీకాంత్. తెల్లగా తెల్లవారేక లేచిన మోహన తన పక్కన అమాయకంగా మత్తులో నోరు తెరిచి నిద్రపోతూ ఉన్న శ్రీకాంత్ పెదవుల మధ్యన చూపుడు వేలు పెట్టి ఆడటం మొదలుపెట్టింది. ఇంతలో ఫోన్ మోగటంతో నిద్రలేచాడు శ్రీకాంత్. జనరల్ మేనేజర్ కశ్యప్ ఫోన్ చేసి, సార్, ఈరోజు మధ్యాహ్నం 12 గంటకి మిత్రా గ్రూప్ తోటి లంచ్ మీట్ ఉంది, మీరు అటెండ్ అవుతున్నారు కదా అడిగాడు. శ్రీకాంత్ లేవటం చూసిన మోహన ఫ్రెష్ అవ్వడానికి బాత్రూమ్ వైపు అడుగులు వేయబోతూ ఉంటే, కశ్యప్, మీరు మీటింగ్ కావలసినటువంటి అన్ని ఏర్పాట్లను చూడండి. లంచ్లో ఏదీ తక్కువ అవ్వడానికి వీల్లేదు. ఈసారి మిత్రా గ్రూప్ CEO ఆయన కూతురు సోనియాతో పాటుగా చాలా రోజుల తర్వాత ఇటలీ నుంచి ఇండియాకి వచ్చారు. మనం ఇచ్చే లంచ్ వాళ్ళకి ఎప్పటికీ గుర్తుండిపోవాలి. నేను డైరెక్ట్గా మీటింగ్ అటెండ్ అవుతాను.
చెప్పాడు శ్రీకాంత్ మోహన చేతిని పట్టుకుని ఆపుతూ తన వైపు ఆమెను లాక్కుంటూ. ఓకే సార్ అంటూ ఫోన్ కట్ చేశాడు కశ్యప్. ఎక్కడికి సైలెంట్గా అడుగులు వేస్తున్నావు అంటూ మోహన నడుమును తన చేతితో చుడుతూ చెప్పాడు శ్రీకాంత్. అది రెడీ అవుదాం శ్రీ అంది చిన్నగా మోహన. శ్రీకాంత్ నవ్వుతూ, మోహన కొద్ది రోజులే అయినా నాకు దూరంగా ఉండేటప్పటికీ ఎర్లీ మార్నింగ్ హ్యాబిట్స్ అన్నీ మర్చిపోయావు అంటూ మోహన పెదవులను తన వెదవులతోటి అద్దేశాడు శ్రీకాంత్. హా, నువ్వు పొద్దున్నే నన్ను చూడటం మాని ఫోన్ పట్టుకుంటే నేనేం చేసేది చెప్పు. అయినా అసలు నేను నీతో మాట్లాడకూడదు అనుకున్నాను, నా కర్మ అంటూ తలను చేత్తో కొట్టుకుంటూ అంది మోహన. ఏం పాపం నేనేం చేశాను అడిగాడు శ్రీకాంత్ అమాయకంగా. అందరూ హనీమూను పెళ్ళి అయిన వెంటనే వెళ్తారు. నా కర్మ, నాకు పెళ్ళయ్యి అప్పుడే 8 నెలలు కావస్తోంది. నా కోసం కొంచెమైనా నీకు ఆలోచన ఉందా? పాడు జీవితం, ఏమాత్రమూ ఎంటర్టైన్మెంట్ లేకుండా పోతోంది అంది చిరాగ్గా శ్రీకాంత్ని చూస్తూ బుంగముద్ది పెట్టి మోహన. ఏ మోహి, ఎంతెంత మాటలంటున్నావే. నేను కొండల్లోకి తిప్పాను, నదుల్లోకి తిప్పాను, గుళ్ళకు తిప్పాను, నువ్వు ఊహించని సర్ప్రైజెస్ ఇచ్చాను. నాన్న కంపెనీ నా కంపెనీ అన్నీ సంభాళించుకుంటూ రావాలా? మీ అన్నయ్య ఎంగేజ్మెంట్ నైట్ ఎంత బాగా ఎంజాయ్ చేశాము, మర్చిపోయావా అడిగాడు శ్రీకాంత్. తిప్పవలే గొప్ప. నా ఫ్రెండ్స్ అందరూ లక్షద్వీపు, మలేషియా, ఆస్ట్రేలియా, దుబాయి, న్యూజిలాండు అంటూ హనీమూన్కి రకరకాల చోట్లకు వెళ్తున్నారు. నువ్వేమో నన్ను చెట్లు పొట్లు తిప్పు. పేరుకు మాత్రం ద గ్రేట్ శ్రీకాంత్ శర్మ, వన్ అండ్ ఓన్లీ ఓనర్ ఆఫ్ కంపెనీ. పెళ్ళాన్ని హనీమూన్కి కూడా తీసుకుని వెళ్ళలేడు. ఏదో నేను నీ మేనకోడని కాబట్టి నేను పట్టుకుని ఇలా వేలాడుతున్నాను, కానీ అదే బయట నుంచి వచ్చిన ఎవరైనా అయినట్లయితే చీపురు చేట తిరగేసి నీకు అంబ పలికేలాగా చేసేది అంది మోహన. అబ్బా మోహన, అచ్చమైన ఇండియన్ వైఫ్ రోల్లోకి వచ్చేసావే. నిన్ను చూస్తూ ఉంటే నాకు భయం కూడా వేస్తోంది అన్నాడు శ్రీకాంత్ ముద్దుగా ముఖాన్ని పెట్టి. ఏం ఎరగని పసివాళ్లాగా దొంగ వేషాలేకు. నన్ను ఎప్పుడు తీసుకెళ్తున్నావో చెప్పు, లేకపోతే సూట్ కేసు సర్దుకుని పుట్టింటికి పోతా చెప్పింది మోహన ముక్కు పుటాలు అదురుతూ ఉండగా, ముఖం ఎర్రబడుతూ ఉండగా. ఓయ్, అప్పుడు కూడా నువ్వు ఉన్నది ఇక్కడే, నా పక్క రూమ్లో చెప్పాడు శ్రీకాంత్ మోహన పెదవులను సాగదీస్తూ. చిప్పో మావయ్య, నీ అంత బ్యాడ్ హస్బెండ్ని నేను ఎక్కడా చూడలేదు అంది ఏడుపు ముఖం పెట్టి. మోహన, కొంచెం మీ అన్నయ్య పెళ్ళి అయ్యేదాకా కాస్త అడ్జస్ట్ అవ్వరా, తర్వాత నీ ఇష్టం, ఓకేనా అన్నాడు శ్రీకాంత్ మోహన కళ్ళల్లోకి చూస్తూ బతిమలాడుతున్నట్టుగా. ఇలా ఎంతకాలం గడుపుతావో నేను చూస్తానుగా అంటూ శ్రీకాంత్ గుండెల మీద వాలింది మోహన. అలా వాలిన మోహన కాసేపు అలాగే ఉండి, సరే మరి నేను ఇంక లేచి రెడీ అవుతాను అంటూ శ్రీకాంత్ నుంచి దూరం జరగబోయింది. అంత లేదు, కాసేపు నాతో ఉండవే బాబు, బొత్తిగా పెళ్ళాంతోటి సమయం కుదరక కరువు తీరక చచ్చిపోతున్నాను అన్నాడు శ్రీకాంత్ మోహన భుజం మీద చెయ్యి వేసి దగ్గరకు లాక్కుంటూ. ఆ మాట విన్న మోహన, చి మావయ్య, రాను రాను నీకు బొత్తిగా సిగ్గు లేకుండా పోతోంది అంది శ్రీకాంత్ చెయ్యిని విసిరి కొడుతూ. అబ్బా తల్లి, మొగుడికి పెళ్ళాం ఈ విషయంలోనే కాదు అంటూ మంచాన్ని చూపించి, ఇంకా చాలా విషయాలు కావాలి. ప్రపంచంలో మామూలు విషయాలను పట్టించుకోవడానికి, పంచుకోవడానికి, మామూలు మాటలు మాట్లాడుకోవడానికి చాలామంది ఉంటారు. కానీ మన అనుకునే వారికి మాత్రమే కొన్ని మాటలు, విషయాలు చెప్పగలం. వాళ్ళతో ఆ టైం స్పెండ్ చేయలేకపోతే జీవితం ఎందుకు చెప్పు, వ్యర్థం అనిపిస్తుంది కదా. పెళ్ళికి ముందు ఎన్నెన్ని కలలు కన్నానో తెలిసినా నాకు కాబోయే భార్యతోటి ఇలా చేయాలి, అలా చేయాలి అని అడిగాడు శ్రీకాంత్. అబ్బో ఏమిటో అవి అంది మోహన అతని తలలోనికి చెయ్యి పెట్టి క్రాఫ్ట్ని చిందరవందరగా చేస్తూ. చెప్తా, ముందు ఇలా ఊళ్ళో పడుకోబెట్టుకోవాలి అంటూ మోహన ఊడిలో తల పెట్టుకుని ఇలా పెళ్ళాం కళ్ళల్లోకి చూస్తూ కబులు చెప్తూ రిలాక్స్ అవ్వాలి అంటూ ఆమె మెడను కిందకు వంచి బుగ్గపైన ముద్దు పెడుతూ, మోహి అంటూ ఆమె చేతిని తన బుగ్గ మీద పెట్టుకుని, ఈరోజు నాకు అస్సలు నిన్ను వదిలిపెట్టి వెళ్ళాలని లేదు, కానీ కంపల్సరీ మీటింగ్కి అటెండ్ అవ్వాలి అంటూ ఆమె కళ్ళల్లోనికి బేలగా చూస్తూ అన్నాడు శ్రీకాంత్. అతని కళ్ళల్లో దాగున్న ఒంటరితనాన్ని, ఒత్తిడిని గమనించిన మోహనకు బాధతోటి గుండె చెరువైపోయింది. గబుక్కున అతని ముఖాన్ని మనసారా తన గుండెలకు అదుముకుంది. నీకు తెలుసా, నీతో నిన్న సాయంత్రం ఆ మాత్రం సమయం కాలక్షేపం చేయడానికి నేను వారం రోజులుగా ఆఫీసులోనే వర్క్ చేస్తూ ఉండిపోయాను. పిఏ లేకపోవడం కాదు, కానీ అడ్జస్ట్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. అంతకుముందు నాన్నగారి పిఏ సుందరరాజన్ నాకు హెల్ప్ చేసేవారు, ఆ తర్వాత వారి అమ్మాయి. కానీ ఈ ఉద్యోగం మూలంగా ఆమెకు అత్తారింటి నుంచి ఇబ్బందులు మొదలయ్యాయి.
ఆమె నాకు కారణం చెప్పకపోయినా ఆఫీస్లో బయట చెప్పుకుంటున్న రూమర్ల గురించి నాకు తెలుసు. ఇప్పుడు 2023వ సంవత్సరం నడుస్తోంది. ఈ రోజుకు కూడా ఆడపిల్ల మగవాడి కింద పనిచేస్తే అదే పనిలో ఉంటారు అనుకోవడం ఎంత అవమానకరమో ఆలోచించు. కానీ అర్థం కానిది ఒకటే ప్రశ్న. ఆమె నా కింద ఉద్యోగానికి చేరి అప్పుడే 5 సంవత్సరాలు కావస్తోంది. కానీ ఇప్పటికిప్పుడు ఈ రూమర్ని లేవనెత్తింది ఎవరు అర్థం కావటం లేదు. సరే, అదంతా వదిలిపెట్టు అన్నాడు శ్రీకాంత్. ఇంతలో బాయ్ వచ్చి సర్ కాఫీ అంటూ డోర్ నాక్ చేశాడు. హా అంటూ మోహనను వదిలిపెట్టి కమిన్ అన్నాడు శ్రీకాంత్. మోహన ఆలోచిస్తూ ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చింది. శ్రీకాంత్ కూడా ఫ్రెష్ అయి వచ్చాడు. కాఫీ శ్రీకాంత్ చేతికి అందిస్తూ, మామయ్య మీటింగ్కి నన్ను కూడా తీసుకుని వెళ్తావా? నీకు పిఏ వచ్చేదాకా నాకు కుదిరిన హెల్ప్ చేస్తాను అంది మోహన సంశయంగా శ్రీకాంత్ వైపు చూస్తూ. అది విన్న శ్రీకాంత్, పిఏగా కాదు కానీ నన్ను రిఫ్రెష్ చేయడానికి కాఫీ కన్నా నువ్వే బాగుంటావు అన్నాడు శ్రీకాంత్ మోహన నడుము చుట్టూ చేతులు వేసి ఆ గుండెల మీద తల వాల్చుకొని సేద తీరుతున్నట్టు. చాలామంది అంటారు, మనసులో ప్రేమ ఉంది కదా, పైకి చూపించడం ఎందుకు, అంత ఓవర్ యాక్షన్ అవసరమా అని. ఓవర్ యాక్షన్ వద్దు కానీ ప్రేమ ఉంటే మన చర్యల ద్వారా దాన్ని చూపెట్టడమే కాకుండా మాటల ద్వారా కూడా చూపిస్తే తప్పేమీ లేదే. ఈ రోజుల్లో టెన్షన్ నుంచి బయటపడటం కోసమని సైకాలజిస్టులు కడ్లింగ్ అనేది ట్రీట్మెంట్గా కూడా ఇస్తున్నారు. అంతేకాక ఈ రోజుల్లో మన మనసుల్లో ఏముంది, మన ఉద్దేశం ఏమిటి అని అర్థం చేసుకునే అంత సమయం మన పార్ట్నర్ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం నాకు తెలిసి అత్యాశ అవుతుందేమో. అందుకే వీలైనంత వరకు మన ఉద్దేశాన్ని మన భాగస్వామికి వీలైనంత తక్కువ మాటల ద్వారా చేతల ద్వారా తెలియజేస్తూ ఉండాలి. దానివలన భాగస్వాములు ఇద్దరు మధ్యన అన్యోన్యత అనేది ఏర్పడుతుంది తప్ప పోయేదేమీ లేదు కదా చెప్పండి. ఎలాగో మన చుట్టూ ఉన్న వాళ్ళతోటి మనం ఇంచుమించుగా నటిస్తూనే ఉంటాం. కనీసం మన భాగస్వాములతో పారదర్శకంగా లేకపోతే ఎలాగా? మనసులు విప్పి మాట్లాడుకుంటేనే ఒకరి మీద ఒకరికి ప్రేమ నమ్మకం పెరుగుతుంది. లేకపోతే కేవలం ఇద్దరు వ్యక్తులుగా మిగిలిపోతాం. మీరు నాతో ఏకీభవిస్తారా? తన గుండెల మీద వాలిన శ్రీకాంత్ను చూసి, పిచ్చి, రాను రాను నేను చిన్నదాన్నో నువ్వు చిన్న పిల్లాడవో అర్థం కావటం లేదు నాకు. చేతికి కాఫీ ఇస్తే ఎవరైనా ఇలాగా దగ్గరకు లాక్కుంటారా? వేడివేడి కాఫీ మీద పడి కాలదా అడిగింది మోహన అతని తలలోకి చేతులు పోనిచ్చి అతని తలను పైకి లాగి నుదుట మీద ముద్దు పెట్టుకుంటూ. ఏం కాలదులే ఉండు అంటూ కాఫీ మగ్గు పక్కన పెట్టి మోహన గుండెలకు తన ముఖాన్ని అద్దుతూ, నీకే హాయిగా క్యాంపుకి వెళ్ళిపోయి కూర్చున్నావు. అక్కడ నా గుర్తులు ఏమున్నాయని? ఇక్కడ ఇల్లంతా నువ్వే కనిపిస్తావు. రోజు నా గుండెల మీద నిద్రపోయే నువ్వు, నా చుట్టూ పరుగులు తీస్తూ కూర్చునే నువ్వు, నన్ను ఆట పట్టించి అల్లరి చేసే నువ్వు, నాతో లేకపోయేసరికి నేను ఎంత బెంగ పెట్టుకున్నానో తెలుసా అన్నాడు శ్రీకాంత్. నువ్విలా డ్రామాలో ఉన్న డైలాగులన్నీ కొడితే నాకు ఏడుపు వస్తుంది. పైగా లంచ్కు కూడా వెళ్ళాలి అంది మోహన శ్రీకాంత్ చేతికి కాఫీ మగ్ అందించి తొందర పెడుతూ. అన్రొమాంటిక్ వైఫ్ అంటూ కాఫీ తాగి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు శ్రీకాంత్. ఈరోజు మోహన లాంగ్ టాప్, నీలెంత లెగ్గిన్, మెడలో చిన్న నల్లపూసల చైను, చెవులకు పెద్ద ఇయర్ టాప్స్, జుట్టుని పోనీటైల్ వేసి కాళ్లకు హై హీల్స్ వేసింది. శ్రీకాంత్ వచ్చేటప్పటికి తనకు ఇష్టమైన బ్లూ కలర్ సూటు, వైట్ కలర్ షర్టు, వైట్ అండ్ బ్లూ డిజైన్ టై బెడ్ మీద సిద్ధంగా ఉంచింది. దానికి తోడు కప్లింగ్స్ కూడా. ఈ ఏర్పాటు చూసిన శ్రీకాంత్ అప్పటికే రెడీగా ఉన్న మోహనను చూసి ముగ్ధుడైపోయాడు. అతను అలా తన వైపు చూస్తుంటే, మరీ అలా చూడకు అబ్బాయ్, నేను ఎక్కడికి పోను అంది మోహన శ్రీకాంత్ భుజానికి తన భుజంతో ఢీ కొడుతూ. విన్న శ్రీకాంత్ నవ్వుతూ రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్కి కిందకు వచ్చాడు మోహన సమేతంగా. ఏంట్రా మీ మీటింగ్ 12 గంటలకి, నీ బ్రేక్ఫాస్ట్ 11 గంటలకా? అంత వెళ్ళటం ఇష్టం లేకపోతే మీటింగులను పోస్ట్పోన్ చేసుకోవాలి, అంతేగాని ఏడుపు ముఖం పెట్టుకుని ఆఫీస్కి వెళ్ళకూడదు అన్నారు భాస్కర్ గారు కొడుకును గేలి చేస్తూ. అది విన్న మోహన ముఖం సిగ్గుతో ఎరబడింది. అసలు ఈ తాతయ్య ఉన్నాడే, టైం చూసుకుని కొడతాడు, కొడుకైనా వదిలిపెట్టడు అనుకుంది మనసులో. మీకేంటి నాన్నగారు, పాపం మా అమ్మను పెళ్ళయ్యాక సరిగ్గా పుట్టింటికైనా పంపించారా? ఏదో అనుకోకుండా వెళ్ళాల్సి వస్తే ఆవిడతో పాటు మీరు తయారు. మరి నా పరిస్థితి అలా కాదే, చదువుకునే పిల్లల్ని తీసుకుని వచ్చి పెళ్లి చేశారాయే అన్నాడు నసుకుతూ శ్రీకాంత్. వెధవాయ్, పెళ్ళాం పక్కన ఉండగా ఉడికించానని నాకే సెటైర్ వేస్తున్నాడు చూసావా అన్నట్టుగా జానకమ్మ గారి వైపు చూశారు.
అప్పటికే మోడి మాటకు కొడుకు చెప్పిన సమాధానం విని పైటను చాటుగా చేసుకుని ముసిముసిగా నవ్వుకున్న జానకమ్మ గారు, ఇంక చాలే కానీ వచ్చి టిఫిన్ తిను అంటూ శాండ్విచ్ను శ్రీకాంత్ ప్లేట్లో పెట్టి పక్కనే రెడీ అయి కూర్చున్న మోహన వైపు చూసి, నువ్వెక్కడికి బయలుదేరావే ఇప్పుడు తగుదునమ్మా అని అడిగారు జానకమ్మ. మరేమో అమ్మమ్మ, నేను కూడా వెళ్తున్నా మావయ్యతో పాటు. ఇంట్లో ఉండి ఏం చేయాలి? మావయ్యతో వెళ్తే కనీసం అటు ఇటు తిరగొచ్చు కదా అంది మోహన. అటు ఇటు తిరగడం ఏమిటి? వాడేమో వెళ్ళేది మీటింగ్ అయితేను అన్నారు ఆవిడ కావాలని. అబ్బా అమ్మా, కాసేపు మోహనతోటి కాలక్షేపం చేద్దామని నేనే మీటింగ్కి రమ్మని పిలిచాను. పైగా పిఏ కూడా లేదు, తనంతటా తాను హెల్ప్ చేస్తాను అంది. సరే అని తీసుకుని వెళ్తున్నా అన్నాడు శ్రీకాంత్. ఆఫీసు వర్క్ మోహన చేస్తుందా? రే, తరువాత దాన్ని పట్టుకుని అది ఇది అంటే ఒప్పుకొని చెప్తున్నా. మోహన, అక్కడ ఏమాత్రం నీకు నచ్చకపోయినా వెంటనే నాకు ఫోన్ చేయి, డ్రైవర్ని పంపిస్తాను, బయలుదేరి వచ్చాయి. ఇంట్లో ఉన్నట్టుగా మగవాళ్ళు బయట ఉండరు. నీ మీద వాడు సీరియస్ అయితే ముందు నేను తట్టుకోలేను అన్నారు జానకమ్మ. ఏంటమ్మా, అక్కడికి నేనేదో రాక్షసుడైనట్టు, అది ఏమీ ఎరగని పూలబాల అయినట్టుగా మాట్లాడుతున్నావు అన్నాడు శ్రీకాంత్. ఆడవాళ్ళు అంతేలేరా, వాళ్ళతో మాట్లాడి మనం గెలవలేం. కానీ మోహన, ఆల్ ద బెస్ట్. మొదటిసారి వర్క్ నిమిత్తం ఆఫీస్కి వెళ్తున్నావు అన్నారు నవ్వుతూ భాస్కర్ గారు. థ్యాంక్స్ తాతయ్య అంటూ శ్రీకాంత్తో పాటుగా బయలుదేరింది మోహన. నా నీవే నేనే నవల 16వ భాగాన్ని చదివాను. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. నమస్తే.